హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి నిన్న సండే రోజు వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు షూట్ చేశాము. నైట్ డిన్నర్ కూడా చేశాను. ఈరోజైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం సండే కాబట్టి లంచ్లోకి మటన్ కర్రీ చేశాను. ఇంకా నా కోసమేమో నైట్ చేసిన చిక్కుడుగాయ కర్రీ ఉంది. గింజ చిక్కుడుగాయలు ఉంటాయి కదా, అవైతే కర్రీ చేసామన్నమాట. కొంచెం ఉంది, నేనైతే అది తినేసాను. మా వాళ్ళ కోసం మటన్ చేశాను. యాక్చువల్గా రసం కూడా పెడదాం అనుకున్నాను, కానీ అప్పటికి ఇంకా చాలన్నారు. ఎందుకంటే టిఫిన్ తిని సండే రోజు లేట్గా లేచి మళ్ళీ టిఫిన్ తిన్న రోజు మళ్ళీ లంచ్ హెవీగా తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అదనమాట. దానికోసం అనేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ముందు వాటర్లో తీసుకుంటే ఏంటంటే పొట్టంతా ఎగిరిపోకుండా ఉంటుంది, కళ్ళు కూడా కొంచెం మండడం తక్కువగా ఉంటుంది అనమాట వాటర్లో వేసుకుంటే. అలాగని ఎక్కువసేపు వేస్తే ఆ టేస్ట్ కూడా ఉండదు, మెత్తగా అయిపోతాయి ఆనియన్స్ అన్నీ. కొంచెం అలా తడిపినట్టుగా ఉంటే పొట్టు తీయడం ఈజీగా ఉంటుంది, కళ్ళు ఎక్కువగా మండవు. అందుకని కూరగాయలు కూడా కొంచెం మనం కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసి ఉంచామంటే కొంచెం దానిపైన ఏమన్నా ఇట్లా ఫెర్టిలైజ్ చేస్తారు కదా, అలాంటి మందులు ఏమైనా ఉన్నా కొంచెం పోతాయి. వెనిగర్ వేసుకుంటే ఇంకా బెస్ట్. ఇంకేంటంటే ఆకుకూరలు కనుక క్లీన్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు మిషన్ కూడా వస్తుంది కదా, వాటర్లో వేసేసి ఫ్లగ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే అది ఇంకా బెస్ట్. నేను తక్కువ ప్రైస్లో ఉందేమో అని చూస్తున్నాను, చూడాలి. అది ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం ఆకుకూరలు మనకి ఎంత ఫాస్ట్గా అంటే 9 days 10 days 10 to 15 daysలోనే ఆకుకూరలు అయితే వచ్చేస్తున్నాయి, అంత ఫాస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మటన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం యాడ్ చేశాను నేను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా కూడా వేశాను. మామూలుగా అయితే వేయను, ఎప్పుడన్నా ఒకసారి అలాగా. మీరు మ్యాక్సిమం చూసారు, చాలా సింపుల్గా చేస్తాను నేను చికెన్ మటన్ అవి. ఏదైనా రెసిపీ కోసం సపరేట్గా చెయ్యాలి అంటే ఎవరైనా అడిగారు చేయాలి అంటే మాత్రం దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా చేస్తాను. పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. నాకైతే ఆనియన్స్ ఎక్కువగా పడతాయి. ప్రతి వీక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 3, 4, 5 కేజీలు తీసుకొస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి తక్కువ రెసిపీస్ చేసినప్పుడు పడతాయి, అంటే ఒకరోజు అంటే ఒక వారం విడిచి ఒక వారం తీసుకొస్తాను. ఒక్కొక్కసారి వారం మొత్తం అంటే తెస్తూనే ఉంటాను అనమాట, నెల మొత్తం వారం వారం వారం. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువగా వాడతాం మేము కర్రీలో కానీ మామూలుగా ఇట్లా సలాడ్ చేసుకున్నప్పుడు తినడానికి, చికెన్ మటన్ చేసినప్పుడు పచ్చిగా తినడానికి కూడాను. కాబట్టి ఎక్కువగానే పడతాయి ఆనియన్స్. చాలామందికి ఆనియన్స్ ఎక్కువ వేసి తీయకుండదని డౌట్ వస్తుంది. ఏముంది, దానికి తగ్గట్టుగా మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఫస్ట్ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఉడికినట్టుగా ఉంటే మీరు అన్నట్టుగా స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి అవి చూసారు ఎంత సైజులో అయిపోయాయి, చిన్నగా అట్లా అవ్వాలి. ఇంచుమించు మనకి బ్రౌన్ ఆనియన్స్ ఆ టైప్లో అవితే కనుక కూర టేస్ట్ బాగుంటుంది, స్వీట్నెస్ కూడా ఉండదు, గ్రేవీ కూడా వస్తుంది అనమాట. మామూలుగా పోలిస్తే నాకైతే ఎక్కువ ఆనియన్సే పడతాయి. ఇంకా మా అమ్మ అయితే అన్ని కోసం ఎందుకు అని అంటది ఉల్లిపాయలు. నేను ఏ కూరకైనా అన్ని ఎక్కువగా చేస్తానంటే క్వాంటిటీ అవుతుందని కాదు, బాగుంటుంది, నాకు అట్లా ఇష్టం అనమాట. సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం మ్యాక్సిమం పెద్దగా ఉంటే మాత్రం పెద్ద సైజు ఆనియన్ సెలెక్ట్ చేసుకోవడానికే చూస్తాము. చాలామంది అలాగే. అక్కడ ఉంది. అది ఇంకా ఫైనల్లీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కాసేపు మగ్గించేసుకుంటున్నాను. ఫుల్ గాలి వస్తుంది చూసారా, ఫ్లేమ్ అసలు తగలట్లేదు గిన్నెకి. మాకు వాష్ ఏరియాలో ఉన్న డోర్ ఓపెన్ చేస్తే కిచెన్లోకి ఏసీ ఓపెన్ చేసినంత అట్లా వస్తుంది అనమాట. ఈరోజు కూడా చాలా సింపుల్గానే చేసేసాను. ఒకసారి అలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 to 20 minutes సిమ్లో పెట్టేస్తాను స్టవ్. ఇప్పుడంటే కొంచెం ఆనియన్స్ బాగా ఇంకా ఫ్రై అవ్వాలనేసి హైలో పెట్టాను. మన దగ్గరగా ఉంటే హైలో పెడితే ఓకే, కానీ ఒకవేళ మిస్టేక్లో పెట్టేసి మర్చిపోయి ఎటైనా వెళ్ళామంటే ఇంకా మొత్తం అంతే సంగతులు. ఇంకా స్టీల్ కడాయి అలాంటివి అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కాదు చాలా. మటన్ మ్యారినేట్ చేసినా సరే దాంట్లో కొంచెం ధనియాల పొడి, కారము, లైట్గా సాల్ట్ కూడా మళ్ళీ పడుతుంది. ఎందుకంటే మనం వేసింది ఆ ముందే సరిపోదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఓకే, కానీ తక్కువగా వేసి సరిపోదు అనమాట. ఒక టమాటో కూడా యాడ్ చేశాను గ్రేవీ కోసం, అంటే పులుసులాగా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉండాలంటే.
మ్యాక్సిమం తెలంగాణ సైడు చికెన్ మటన్లలో టమాటో వెయ్యరు. నేను చూసినంత వరకు కూడా వేయరనమాట. ఇప్పుడిప్పుడు ఎవరో ఒకళ్ళు అట్లా చేస్తున్నారు, కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు అంటే తెలంగాణ కాని వాళ్ళైతే కనుక టమాటో వేయరా, టమాటో లేకుండా ఏం కూర అని కూరగాయలు చికెను మటన్ చాలామంది ఇంతకుముందు కామెంట్స్ ఉండే కానీ ఇప్పుడు రావట్లేదు. ఇంతకుముందు వచ్చాయి, మరి వాళ్ళు చూస్తున్నారు చూడట్లేదు తెలియదు, కానీ టమాటో లేకుండా చికెన్ మటన్ ఎట్లా చేస్తారు, కూరగాయలు ఎట్లా చేస్తారు అని డౌట్ వాళ్ళకి. అంటే మాకు చిన్నప్పటి నుంచి మేము చూసిన వంటలలో అంటే తిన్నవి చేసినవి మా అమ్మ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చేసినవి అట్లాగే అలవాటు అయిపోయిందనమాట. మ్యాక్సిమం అలాగే చేస్తారు మన ఊర్లో కానీ చుట్టుపక్కల ఉన్న అంటే ఏమంటారు ఆ లొకాలిటీని బట్టి మ్యాక్సిమం వెయ్యరు చికెను మటన్ అయితే. ఇప్పుడు కొంచెం కొంచెం ఎవరైనా వేస్తున్నారేమో, కానీ ముందు వేయకపోయేది. నాకు కూడా అలాగే అలవాటైంది, నేను కూడా వేయలేదనమాట. ఎప్పుడైనా ఒకసారి ఒకటి అంతే. మా వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. ఆల్రెడీ రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ముక్క ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసి అనమాట. స్లోగా ఉడికితే కొంచెం స్లోగా పెడితే మంచిగా మెత్తగా ఉడుకుతుందని 50% 60% ఉడికింది. ఇంకా మెత్తగా అవ్వాలి, ఎందుకంటే పిల్లలు తింటే కొంచెం ఈజీగా డైజెషన్ అవ్వాలి. కుక్కర్లో కూడా వేయచ్చు. లాస్ట్ టైం ఆల్రెడీ కుక్కర్లో వండాను కదా, అందుకే ఈసారి గిన్నెలో వండుతున్నాను. మనం వండే టైంను బట్టి, మూడును బట్టి, మనం వేసే మసాలాలను బట్టి, గిన్నెను బట్టి కూడా కరెక్ట్గా రెసిపీ అనేది ఎప్పుడు ఒకేలాగా రాదు. మీరు ట్రై చేయండి కావాలంటే. మటన్ గిన్నెలో వండినప్పుడు ఒక టేస్ట్, కుక్కర్లో వండినప్పుడు ఒక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మన వీలుని బట్టి అర్జెంటుగా ఉంది టైం అయిపోయింది అనుకున్నట్టు కుక్కర్లో వేసేసి 3-4 విజిల్స్ పెడితే అయిపోతుంది. ఎటైనా బయటికి వెళ్తున్నాము టైం లేదు అంటే కనుక అది సిచ్యువేషన్ బట్టి టైంని బట్టి అడ్జస్ట్ అవ్వాలి. ఇది గిన్నెలో వండాలంటే ఇంత టైం వండాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ వండాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అంతే. ఏమో ఫైనల్లీ వేడి అన్నం అయిపోయింది, కర్రీ అయిపోయింది. సండే రోజు లంచ్ అనమాట. ఇంకా మా వారైతే తినేస్తున్నారు మటన్ కర్రీతోటి. నాకైతే నిద్ర వచ్చేసింది మధ్యాహ్నం. ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి 3 days, అయినా సరే పొద్దున్నే మెలకువ వచ్చేస్తుంది. హాలిడేస్ ఇచ్చి కూడా వేస్ట్. కాకపోతే నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా అమ్మయ్య పొద్దున్నే బలవంతంగా లేవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈవినింగు. మధ్యాహ్నం వండిన కర్రీసు రైసు అట్లాగే ఉంచేసి పడుకున్నాను. కిచెన్ క్లీన్ చేసేసుకొని మొత్తం గిన్నెలన్నీ బయట పెట్టి, ఇంకా అవి తోమలేదు, ఇప్పుడు తోమాలి. తోమేసి తినేసి కొద్దిసేపు పడుకునేసరికి బద్ధకం వచ్చేసిందనమాట. మళ్ళీ ఇప్పుడు స్నాక్స్ అడిగారు. ఆనియన్ పకోడీ కావాలంట మా వాళ్ళకి, అది కూడా చేయాలి ఇప్పుడు. నేను ఎక్కడ ఏమి ఉన్నాయని ఎత్తుక్కుంటున్నాను. ఈ బుట్టలో అంటే రెండు సపరేట్ చేస్తాను. ఒకటేమో చిన్నవి, ఒకటేమో పెద్దవి. పెద్ద ఆనియన్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ముందే అయిపోజేశాను. ముందు అవి కట్ చేసేదాకా మనకి ప్రాణం ఒప్పదు కాబట్టి చెయ్యి వాటి దగ్గరికే వెళ్తుంది, ఎందుకంటే ఒకటి కట్ చేసి సరిపోతుందని. యాక్చువల్గా చిన్న ఉల్లిపాయలు చిన్న ఎల్లిపాయలే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే అవి కట్ చేయాలంటే ఓపిక ఉండాలి అంతే. ఇప్పుడు 1 by 1 నాకు ఏమేమి కావాలో పకోడీ చేయడానికి అవన్నీ తీసుకొచ్చేసుకుంటాను. నెక్స్ట్ ఫస్ట్ టీ పెట్టమన్నారు అనమాట. టీకి కావాల్సినవి 2 కప్పులు, ఒక టీ గిన్నె, జాలి, నెక్స్ట్ ఆనియన్స్ అవి కట్ చేసుకోవడానికి, పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె, అవన్నీ తీసుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ క్లీన్గానే ఉంది. అది అలా అంటే నాకు ఒక ఆనందం అనమాట. ఆనందం కాదు, పిచ్చి కూడాను. పాల ప్యాకెట్ తీసి బయట పెట్టాను. ఇంకా పాలు కూడా కాగబెట్టేసుకుంటాను. శనగపిండి, ఉల్లిపాయలు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. మొన్న ఈవినింగ్ ఓపెన్ చేసిన పాల ప్యాకెట్ మొన్న ఈవినింగ్కి ఈరోజు మార్నింగ్కి అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈరోజు ఈవినింగ్ ఓపెన్ చేసింది, ఈరోజు ఈవినింగ్కి, నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే పాలు అయిపోతాయి అనమాట. 1/2 లీటరు. ఇద్దరమే తాగేది టీ, 2 టీలు. రోజు మొత్తంలో 4 టీలకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ అయిపోతుంది. అట్లా కొంచెం వాటర్ అన్న మిక్స్ చేస్తే ఈరోజు టీ బాగాలేదు మా అని అంటారనమాట వెంటనే. నేను తాగేదే 1 పూట 2 పూటలు, అది కూడా కప్పులో సగము. దానికి కూడా మంచిగా పెడితే బాగుంటుంది కదా అని సరేలేని అట్లనే అలవాటు అయిపోయింది నాకు కూడాను. పెరుగు కూడా తోడేస్తాము. ఒకసారి 4-5 ప్యాకెట్స్ అలాగా బుక్ చేసుకుంటే 2 పెరుగుకి 2 టీకి సరిపోతాయి. డే బై డే అట్లా చేసుకుంటాం అనమాట. మనకి జెప్టో ఉంది కాబట్టి 10 minutesలో వస్తుంది డెలివరీ. కొన్ని అయితే 5 minutesలోనే వస్తాయి అనమాట. ఆర్డర్ చేసి మనం వంట చేసుకునే లోపే వచ్చేస్తాయి.
అక్కడ కొంచెం పాలును కొంచెం మీగడ పడిపోయింది. అది అట్లనే ఉంటే ఎండిపోతే జిడ్డు అవుతుంది అనేసి వెంటనే వాటర్ పట్టేసి పోసేసాను. ఇంక ఇప్పుడు పకోడీ చేయాలి. నాకైతే కొంచెం బద్ధకంగానే ఉంది. ఇంకా నిద్రపోతే మామూలుగా మ్యాక్సిమం మధ్యాహ్నం నిద్రపోను. ఏదో ఒకటి పని చేసుకుంటూనో ఫోన్ చూసుకుంటూనో టైం పాస్ చేస్తాను నైట్ నిద్ర రాదని. ఇప్పుడు హాలిడేస్ కదా అనేసి వచ్చే నిద్రని ఎందుకు ఆపుకోవడం అనేసి వెళ్ళి పడుకున్నాను. కొద్దిసేపు పడుకుందాను పడుకుంటాను. 1-2 గంటలు పడుకుంటాను అనమాట. మధ్యాహ్నం లేపకుండా ఉంటే ఈవినింగ్ 6-7 అయినా సరే లెగను. అంత మొద్దు నిద్ర వచ్చేస్తుంది. ఒక్కోసారి మాత్రం పడుకోకుండా ఉంటే అస్సలు పడుకోను. డే టైంలో నిద్ర రాదు, నైట్ టైంలో కూడా నిద్ర రాదు. అట్లా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం మధ్యాహ్నం పడుకున్న వాళ్ళకి నైటు నిద్ర రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నిద్ర అంటే రావడము అంటే 1కో 2కో 3కో వస్తుంది, కానీ రెగ్యులర్గా పడుకునే టైంకి 11-11:30 మ్యాక్సిమం నాకైతే 12 అవుతుంది. కాసేపు ఏమన్నా ఫోన్ చూసుకోవడం, వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకోవడం, అవి అప్లోడ్ చేసుకోవడం, ఇట్లా మాకైతే 12 అవుతుంది. మా వారు ఏదన్నా మామూలుగా మూవీ చూస్తే ఓకే, కానీ లేదంటే 11:30-12 వరకు అట్లా పడుకుంటారు. మూవీ చూస్తే నెక్స్ట్ డే హాలిడే ఉంది, పిల్లల్ని స్కూల్లో దింపని అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రం 1 కూడా అవుతుంది, 1:30, ఒక్కో రోజు 2 కూడా అవుతుంది అనమాట. ఇంక ఈ రోజుల్లో ఫోన్ చూసే వాళ్ళకి టైంతో పనే లేదు. ఎప్పుడు సినిమా అయిపోతే అప్పుడు పని చేసి పడుకోవడమే. నాకు టీవీ చూసినా ఫోన్ చూసినా నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది అనమాట, ఎందుకో తెలీదు. టీవీ చూస్తే ఇంకా మరీ ఘోరం. ఏదైనా మూవీ పెట్టి మధ్యాహ్నం టైంలో చూద్దామని పిలిచినప్పుడు వారు మధ్యలోనే పడుకుంటా, అట్లా చూసుకుంటూనే సోఫాలోనే నిద్రపోతా. టీవీ చూస్తే ఎక్కువ నిద్ర వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా అంతే. మొబైల్ చూస్తే అంత ఎక్కువేం రాదు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే రీల్స్ అయినా ఏదైనా స్క్రోల్ చేసినా సరే అట్లా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. టీ పెట్టేసాను, ఇంకా ఆయిల్ కూడా వేసేస్తున్నాను అనమాట. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను, కడాయి, గరిట అవన్నీ. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఎక్కువ ఏం చేయట్లేదు. చూడని నేను ఆనియన్స్ ఎక్కువ పకోడీ చేసే రోజు చిన్న ఆనియన్స్ దొరికాయి నాకు. ఎంత వెతికినా అన్నీ అలాగే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు మండే కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లో ఆనియన్స్ తీసుకురావాల్సిందే. లాస్ట్ టైం తీసుకొచ్చినవి అయిపోయాయి. ఇవి మోయడమే ఎక్కువ బరువు అయిపోతుంది నాకు కూరగాయల కంటే కూడాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. ఇక్కడ మా వారికి నాకు ఒక డౌట్ అనమాట, గొడవ. ఏంటంటే పచ్చిమిర్చి వేస్తారా పకోడీలో, నేను ఎప్పుడు చూడలేదు అని. మా వారికి డౌట్, వేస్తారో లేదో మీరు కామెంట్ చేయండి. అక్కడ ఏమైంది, ఏలు ఇలా పెట్టాను అంటే కొంచెం చాక్ కట్ అయిందనమాట. చాక్ కట్ అవ్వాలి, చాక్ తోటి కట్ చేస్తుంటే ఏలు కట్ అయింది. కొంచెం గీరుకుంది అంతే. అంటే నొప్పి ఉంది కానీ పెద్దగా బ్లడ్ ఏమి ఉండదు కాబట్టి నా దగ్గర బ్లడ్ ఏం అని కారిపోలేదు. అదే కట్టయింది వేరే బ్లడ్ ఉన్న వాళ్ళకి, మా వారికి అయితే ఇంకా మొత్తం కారిపోయి ఉండేది. నా దగ్గర ఏముండదు, తెల్లగా లోపల స్కిన్ కనిపించడం తప్ప. నాకు అసలు నిద్ర వస్తుంది, చిరాకు వస్తుంది. అందులో నన్ను మాట్లాడించి ఇంకా రెచ్చగొడుతున్నారనమాట. ఇది వేస్తారా, దాంట్లో అదేస్తారా, పచ్చిమిర్చి వేస్తారా, నేను ఎప్పుడు చూడలేదని. ఆనియన్ పకోడీలో ఒక 2-3 పచ్చిమిర్చి ఎవరైనా వేస్తారు. నేనైతే చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు అట్లాగే అలవాటు, నేను అట్లనే చేస్తాను నాకు వచ్చినట్టు అని చెప్తున్నాను. వేస్తారో వేయరా అని చూడండి, కామెంట్ చూసి మా వారికి ఒక అవగాహన వస్తుంది అనమాట. పచ్చిమిర్చి వేయాలా వద్దా అనేది. అది ఎవరిష్టం వాళ్ళది. మ్యాక్సిమం వేస్తారు, బయట హోటల్స్లో కూడా ఉంటుంది చూడండి, తినేటప్పుడు సడన్గా కారం వస్తుంది. వితౌట్ వాటర్ తోటి శనగపిండి ఎంతవరకు అయితే మిక్స్ అవుతుందో అట్లా కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీల్చదనమాట. బేకింగ్ సోడా కూడా వేయనవసరం లేదు. పక్కన టీ కూడా అవుతుంది. ఫస్ట్ కరివేపాకు, ఉప్పు, కారము, వామ్ వేస్తా అంటే వద్దన్నారనేసి జీలకర్ర వేసాను. వామ్ వేస్తే మా దీవెన బాబు కూడా తినడు. కాకపోతే చాలా మంచిది, వామ్ వేస్తేనే డైజెషన్ బాగా అవుతుంది. మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు కారపూస వాటికి వేస్తాము అంటే పిండిలో మిక్స్ అయిపోయింది కాబట్టి మిల్లు పట్టించేటప్పుడు దేంట్లోనో డైరెక్ట్గా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అలాగే తగిలింది అనుకోండి అస్సలు తినరనమాట. కాబట్టి కొంచెం ఇంకా వేయలేదు, తినాలి కదా వాళ్ళే చేయమన్నారు కదా అనేసి చేయలేదు. పకోడీ అయితే ఫ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పెసరట్ల కోసం అనేది పెసలు నానబెట్టాను. వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నానబెట్టి మొత్తం ఓవర్ నైట్ అంతా అలాగే ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే కొంచెం రైస్ ఉండే, అందుకే నేను ఇవి రుబ్బేసి దోశలు వేయలేదు, అట్లాగే వాటర్ చేంజ్ చేస్తూ
ఈరోజు ఈవినింగ్ క్లీన్ చేసేసి మళ్ళీ రేపు మార్నింగ్ వేసుకుందాంలే దోశ అనేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇది సెకండ్ టైం. అట్లాగే ఉంచితే స్మెల్ వచ్చేస్తుంది. పక్కన పకోడీ అయితే ఫ్రై అవుతూ ఉంది. పెసర్లు కూడా నేను అంటే రాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి పంపించేటప్పుడే మొత్తం శుభ్రం చేసి పంపించేసింది మా అమ్మ. దాంట్లో ఒక్కటో ఏమో కనిపించింది, అది కూడా చాలా చిన్నగా ఉంది. పకోడీ అయితే ఫ్రై అయిపోయింది. ఆయిల్ అయితే మ్యాక్సిమం పీల్చదు, ఎందుకంటే వాటర్ వేసి బేకింగ్ సోడా వేస్తే ఎక్కువగా పీలుస్తుంది, కానీ దీనికి ఏమి ఉండదు. ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగా ఫ్రై అవుతుంది అనమాట, ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఆనియన్స్లో ఉన్న వాటర్ తోటే మనకి పిండి ఎంతవరకు తడుస్తుందో అలాగే వేసుకోవాలి. కాకపోతే కొంతమంది మెత్తటి పకోడీ అని వేసుకుంటారు కదా, పునుగుల్లాగా ఉంటాయి, దానికైతే వాటర్ కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి. నాకు ఎందుకు అవి పిండి పిండిగా అనిపిస్తాయి, కాకపోతే పిల్లలకి నచ్చుతాయి బాగా. టమాటో కచ్చప్ప వేసుకొని తినడానికి. ఇంకా పొడిగా రావాలంటే పిండి లైట్గా చల్లేసి ఆనియన్స్ ఇట్లా వేళ్ళతోనే మనం ఇట్లా పొడి పొడిగా చల్లుకోవాలన్నమాట. సన్నగా పొడవుగా కట్ చేసి, అంత క్రిస్పీగా వద్దు, అంత సాఫ్ట్గా వద్దు, ఆయిల్ ఎక్కువ పీల్చొద్దు, మరీ తక్కువ పీల్చొద్దని ఎన్ని కండిషన్స్ ఉంటాయి మా ఇంట్లో వంట చేయాలంటే. అందులో ఇది వేయొద్దు, ఇందులో ఇది వేయొద్దు, టేస్ట్ అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు, ఇన్ని కండిషన్ మీద వంట చేయాలి. అందుకే మ్యాక్సిమం బయటికి వెళ్తే ఎక్కువ నచ్చవన్నమాట ఎక్కడ తినడానికి. మా దీవెన అంటే నువ్వే చేయమ్మా అని. ఎవరింట్లో వాళ్ళకి అలవాటు కదా, ఒక్కొక్కరి ఫుడ్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా అలవాటు ఉంటుంది. వేరే వాళ్ళు తినేవి మనం తినలేము, మనం తినేవి వాళ్ళు తినలేరు. ప్రతి ఇంట్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. కానీ కొంతమంది పులుసులు తింటారు, కొంతమంది ఫ్రైలే తింటారు, కొంతమంది గ్రేవీ తింటారు, కొంతమంది అన్నీ తింటారు. ఎవరి టేస్ట్ని బట్టి ఫస్ట్ నుంచి ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, వాళ్ళ బాడీ కూడా అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళు తినే ఫుడ్. కాబట్టి మనం ఏం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది కారం తింటారు, కొంతమంది కారం తినరు, కొంతమంది తిక్కుగా తింటారు కర్రీ వేసుకొని, కొంతమంది లైట్గా తింటారు. ఫైనల్లీ పకోడీ అయిపోయింది. ఫస్ట్ వేయంగానే కొంచెం తీసేసి పక్కన పెట్టేశాము. మా వారు టేస్ట్ చూశారు. ఇంకా పిల్లలకి అనన్ కూడా ఇక్కడే ఉంది, దీవెనకి అనన్కి అయితే పెట్టించేసాను. వాళ్ళేమో టమాటో కచప్ వేసుకొని తిన్నారు. నెక్స్ట్ డిన్నర్లోకేమో గోరుచిక్కుడుకాయ కర్రీ చేద్దామనేసి ఫస్ట్ ఉడకబెడదామని స్టీమ్ చేశాను. ఈ లోపు నాకు కొంచెం గిన్నెలు ఉంటే అవి క్లీన్ చేసుకునే లోపు ఇవి ఉడుకుతాయి కదా అని. 1/2 కిలో ఇవి తొందరగా ఫ్రై అవుతే ఆయిల్ కూడా కొంచెం తక్కువగా పడుతుంది అనేసి నేను ఇట్లా స్టీమర్లో పెట్టేశాను. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఏవైనా స్టీమ్ చేసుకోవడానికి, బాయిల్ చేసుకోవడానికి ప్రతిసారి స్టవ్ ఆన్ చేయకుండా బాగుందన్నమాట. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి పెద్దగా ఏం మనకు పని ఉండదు. ఈలోపు అవి ఉడుకుతూ ఉన్నాయి. గిన్నెలు కూడా క్లీన్ చేసుకొని వచ్చాను, అందుకే నాకు డ్రెస్కి మొత్తం అంతా పూసుకున్నాను అనమాట. బియ్యం కడిగేసాను, చిక్కుడుకాయ కూడా ఉడుకుతుంది, గిన్నెలు దోమేసాను, అంతా క్లీన్ చేసుకుని ఒకసారి ఇవి పెసలు పట్టేసుకుంటే దోశకి అయిపోతుంది. మార్నింగ్ పడదాం అనుకున్నాను, ఎక్కువసేపు నానబెట్టాను కదా, నిన్న నైట్ నానబెట్టాను, మళ్ళీ ఈరోజు నైట్ అయిపోయింది, ఒకరోజు మొత్తం అయిపోయింది, మళ్ళీ అట్లాగే ఉంచడం ఎందుకు అనేసి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కాకపోతే ఏంటంటే మనం క్లాత్లో కానీ గిన్నెలో కానీ పోసి పెడితే స్ప్రౌట్స్ వస్తాయి, దాంతో చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కానీ అంత టైం లేదు మనకి. మ్యాక్సిమం పెసలు చేస్తే అలాగే చేస్తాను. ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మన దగ్గర పాలకూర ఉంటే పాలకూర వేసుకొని మిక్సీ చేసుకున్నా, లేదంటే బీరకాయలు ఉంటే బీరకాయ కూడా వేసి మిక్సీ చేసుకున్నా ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. పాలకూర వండేసాను, బీరకాయ పచ్చడి కూడా చేశాను, కూర చేశాను, మీరు చూసే ఉంటారు మన వీడియోస్లో. అక్కడ స్టీమ్ వచ్చేసి గ్లాస్కి వెళ్తుంది, అందుకే కొంచెం ఇటు డైవర్ట్ చేశాను అనమాట. నాప్కిన్ పెట్టేసి మొత్తం ఈ బట్టలకు పూసుకునే అలవాటు. నాప్కిన్ ఆల్రెడీ ఆడబెట్టుకున్నాను, అది చేతులు దూడ్చుకోవడానికనే పెట్టుకున్నాను, కాకపోతే దాన్ని వేరే దానికి వాడాను, అందుకే డ్రెస్ దూడ్చేసుకున్నాను మళ్ళీ. అయిపోయింది. కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకుంటే అయిపోయినట్టే. ఆ 2 ఫ్లెగ్లు ఉంటాయి అన్నమాట మనకి, ఎయిర్ ఫ్రైయర్కి అదే, కెటిల్కి అదే, స్టీమర్కి అదే, మిక్సీకి అదే. ఒకటి తీసి ఇంకోటి పెట్టి, ఒకటి తీసి ఇంకోటి పెట్టి అట్లనే యూజ్ చేస్తూ ఉంటాను. అంటే రెగ్యులర్గా ఎప్పుడు వాడడం కాబట్టి పెట్టేసి ఉంచుతాను, ఏదైనా సడన్గా వాడుకోవాలి అంటే. రైస్ మాత్రం మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక టైంలో దాన్ని అయితే వాడతాను నేను, ఎలక్ట్రిక్ కుక్కర్ని.
అయిపోయింది. ఫైనల్లీ ఇంకా దోసపిండి అయితే పట్టేసాను. ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కావాలంటే పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కులు వేసేసుకోవాలి. దీంట్లోకి ఏంటంటే ఉడికించిన దాంట్లోకి పచ్చికారం కానీ అంటే పచ్చిమిర్చి మిక్సీ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కాకపోతే కొంచెం కొబ్బరి, ఎల్లుల్లి, ఎండుమిర్చి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది మామూలుగా ఫ్రై కంటే కూడాను. దీనికి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. మనం స్టీమ్ చేసుకొని బాయిల్ చేసుకున్న కర్రీకి ఆయిల్ ఎక్కువగా పట్టదు. టేస్ట్ కూడా బాగుంటుంది. మెత్తగా ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. గోరుచిక్కుడుగా మా ఇంట్లో ఎలా వండినా తింటారు. పుల్లలు పుల్లలుగా ఉన్న తింటారు, ఎలా వండినా తింటారు. దీంతోపాటు మునగాకు ఎగ్ ఫ్రై చేశాను. ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి దీనికైతే మసాలా రెడీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ని కర్రీలో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్టు. మునగాకు తీసుకొచ్చి ఇచ్చిందనమాట పుష్ప నిన్న. అది నీట్గా మొత్తం అంతా తెంపాను. ఇంకా ఆకులు ఉన్నాయి. మీరు ఒకవేళ కనుక దీన్ని క్లీన్ చేసుకోవాలంటే మండలుగా విరిచి డైరెక్ట్గా టబ్లో కానీ బకెట్లో కానీ పెట్టి తడిపి క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దుయ్యండి. లేదంటే అట్లా చేసిన తర్వాత ఒక పేపర్లో కానీ చున్నీలో కానీ పెట్టేసి క్లాత్లో పెట్టేశారంటే ఆటోమేటిక్గా అదే నెక్స్ట్ డే కూడిపోతుంది. అంటే తెంపిన తర్వాత కడుగుదాము అట్లా చేద్దాం అనుకుంటే ఇంటి నిండా అవుతుంది. అదొకటి నేను ఎక్స్పీరియన్స్ చేసింది. కొంచెం మునగాకు తెచ్చుకునే వాళ్ళు అప్పటికప్పుడు చెట్టు మీద ఇరిచేవాళ్ళు మండలు తీసుకొచ్చుకొని డైరెక్ట్గా కడగండి. ఫస్ట్ కడిగిన తర్వాత పక్కన పెట్టుకోండి. అది దులిపి తర్వాత వాడుకోవచ్చు. ఏ క్లాత్లోనో ఒక గిన్నెలోనో పెట్టుకుంటే డైరెక్ట్గా వాడుకోవచ్చు. ముందే తెంపి ఇదంతా చేశారనుకోండి కొంచెం డబల్ పని అవుతుంది. అంతే చేతులు నిండా అంటుంది కొత్తిమీర అంటేనట్టుగా మొత్తం అవుతుంది అనమాట. సింక్ నిండా అదంతా. అయిపోయింది. ఈ కర్రీ వచ్చేసి మునగాకు ఎగ్ ఫ్రైకి. మునగాకు కారపొడి చూసారు కదా, ఎగ్ ఫ్రై. దీంతోనే కొంచెం కర్రీ తీసుకున్నాను నాకు. నెక్స్ట్ పచ్చడి కూడా చేద్దాము. కారపొడి కూడా కొంచెం దీవెన మళ్ళీ చేయమంటుంది. అదృష్టం ఏంటంటే మా దీవెన్ బాబుకి దీవెనకి బాగా అలవాటు అయిపోయింది. కారపొడి బాగా నచ్చింది అనమాట. రెగ్యులర్గా తింటున్నారు. 2-3 ముద్దల కంటే మొత్తం అన్నం మొత్తం దాంతోనే తినేస్తున్నారు. ఫ్రెష్గా ఉన్న ఆకు ఇట్లయితే మనకి కర్రీ వండుకోవడానికి బాగుంటుంది. పచ్చడి కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది చట్నీ కూడాను. కొంచెం ఆయిల్ తక్కువ వేసేసుకొని చేసుకుంటే మనం సేమ్ గోంగూర పచ్చడి లాగానే ఉంటుంది. కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే ఎక్కువసేపు ఏం కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా తాలింపులో మిక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే మగ్గిపోతుంది. పెద్ద టైం ఏం పట్టదు. సేమ్ పాలకూర తినని వాళ్ళకు కూడా పాలకూరలో కూడా ఎగ్ వేసుకోవచ్చు. మెంతికూరలో కూడా ఎగ్ ఫ్రై చేసి పెట్టచ్చు. మా దీవెన్ బాబు తినాలంటే దేంట్లోనైనా ఎగ్ వేసేసి సరిపోతుంది. క్యాబేజీలో అయినా పాలకూర అయినా. తోటకూర ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే పుల్లలు కూడా చిన్నగా ఉంటాయి. అవి వేరడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదొకటి ప్రాబ్లం మునగాకుతోటి. అందుకే ముందే మీరు క్లీన్ చేసుకొని తర్వాత కడిగిన తర్వాతనే ఏ ప్రాసెస్ అయినా చేయండి. దీంట్లో కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేశాను కర్రీలో. కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే వేస్తాను. మనకు కావాల్సిన ఎగ్స్ వేసుకోవచ్చు. ఇంకా హిమోగ్లోబిన్ బాగుంటుంది అనమాట. ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది ఎగ్ వేసేసుకుంటే. ఫైనల్లీ చిక్కుడుకాయ కూడా మగ్గిపోయిందండి. ఇంకా దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేసుకున్నామంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. కావాలంటే ఇంకొంచెం ఎండుమిర్చి కారం సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా మనం కూరల్లో వేసుకునే కారము, నెక్స్ట్ సాల్ట్ ఇవన్నీ వేసుకోండి. కొబ్బరి వేయడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. చపాతీ తినేవాళ్ళు గోరుచిక్కుడుకాయ తినండి. ట్రై చేయండి ఈ కర్రీని ఒకసారి. చాలా బాగా నచ్చుతుంది. పొడి వేసేసిన తర్వాత నెక్స్ట్ కారం, ఉప్పు వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా సిమ్లో ఉంచేద్దాము. నెక్స్ట్ మనకి
మునగాకు కూడా ఫ్రై అయిపోయింది చూసారా. మనం వేసిన కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో ఉడికించేస్తే ఆకు కూడా మెత్తగా ఉంటుంది. మనకు ఆకు ఏ టేస్ట్ ఉండదు, ఏ ఫ్లేవరు ఉండదు తోటకూరలాగా. అంటే తినాలి తినబుద్ధి అవ్వదు అట్లా ఏమి ఉండదు అనమాట. బాగుంటుంది టేస్ట్. ఇంతవరకు ట్రై చేయకపోతే ఎవరైనా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయింది. దీంట్లో నుంచి కొంచెం తీసుకున్నాను నేను సపరేట్గా. తర్వాత ఎగ్ వేసేసాను అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలి అంటే నేను కొంచెం స్టీల్ కడాయి తీసుకున్నాను కదా, అట్లాగే ఉంటే కొంచెం అంటుకుంటుందేమో అనేసి ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాను. కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకుంటే వేయకపోయినా పర్వాలేదు, ఆ హీట్కి అట్లనే మనకి అట్టులాగా అయిపోతుంది. నేను కొంచెం పలుచగా ఉన్న స్టీల్ కడాయి తీసుకున్నాను, క్వాంటిటీ తక్కువ కాబట్టి కర్రీ అని. నైట్ వరకే చేశాను. నెక్స్ట్ డే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ. ఇట్లాగే మనం రైస్ వేసి కూడా ఫ్రైడ్ రైస్ లాగా కూడా ఇవ్వచ్చు. ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకొని అట్లా వదిలేసామంటే ఇంకా దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. కర్రీస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఇంకా డిన్నర్ టైం అయిందనమాట. మొత్తం అంతా వడ్డించేసాను. మా దీవెనమ్మకి ఇచ్చేసాను. అననేమో కొంచెం వేసుకొని ఫస్ట్ టేస్ట్ చూసింది, తర్వాత బాగుందని తినేసింది. చెమటలు అయితే కారిపోతున్నాయి, అంత వేడిగా ఉంది. అందులో వేడిగా స్టవ్ వేడి, బయట వేడి. గాలేమో ఈవినింగ్ టైంలో ఎక్కువ వచ్చింది, నైట్ టైం ఏమో చాలా తక్కువ అనమాట. అస్సలు గాలే లేదు నిన్న సండే రోజు నైటు. కిచెన్లో తట్టుకోలేకపోయాము. అయిపోయింది, మా డిన్నర్ అయితే అయిపోయింది. మీరేం స్పెషల్ చేశారో సండే రోజు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. నేను వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడాను దీంట్లో మీకు లింక్ ఇస్తాను. అగారో కెటిల్ కావాలంటే కూడాను స్క్రీన్ పైన ఉంటుంది చూడండి. ఎగ్ వేయక ముందు తీసాను కదా కర్రీ, అదైతే నేను వేసేసుకున్నాను అనమాట. ఇంకా అందరం కలిసి టీవీ చూసుకుంటూ తినేసాము. మా వారు ఇంకా లేరనమాట, వాకింగ్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత తింటారు. మేమైతే ఇప్పుడు తినేస్తున్నాము. వేడిగా ఉంది కదా వాతావరణం, 2 ఫ్యాన్లు 5లో పెట్టినా సరిపోవట్లేదు. అందుకే వాళ్ళు తినడానికి ధైర్యం చేయట్లేదు, వేడిగా పొగలు వస్తుంది. అంతే, ఈ రోజుతోటి బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ వేడిగా ఉంది వాతావరణం, వేడిగా ఉంది. ఫుడ్ కూడా వేడిగా ఉంది కదా, కర్రీస్ రైస్ అన్నీ.